ఇషాన్ కిషన్ని ఒక దరిద్రం వెంటాడుతుందనే చెప్పాలి. ఎందుకంటే మనకి రీసెంట్గా మాంచెస్టర్ టెస్ట్లో చూసుకుంటే రిషబ్ పంత్కి ఇంజూరీ అయింది కదా. సో దీంతో డాక్టర్స్ ఏం చెప్పారు, 5th టెస్ట్ ఆడడానికి లేదు, సో ఖచ్చితంగా ఇంకొక 6 వారాలు అతనికి రెస్ట్ కావాలని చెప్పారు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి రిషబ్ పంత్కి బ్యాకప్కి ఎవరు ఉండాలా? సో మరి దీనికి వెనకమాల చూస్తే మనకి ఇషాన్ కిషన్ కనిపిస్తున్నాడు. సో మరి ఇషాన్ కిషన్ చూస్తే రీసెంట్గా కౌంటీ క్రికెట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, దాని తర్వాత ఇండియా ఏ స్క్వాడ్లో కూడా ఉన్నాడు. సో దీంతో మనకి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ దొరికాడు అనుకున్నాం. కానీ సెలెక్టర్స్ ఇషాన్ కిషన్ని సంప్రదించిన తర్వాత ఇషాన్ కిషన్ ఏం చెప్పాడు తెలుసా? నాకు స్కూటీ మీద నుంచి నేను పడ్డాను, సో దీంతో నాకు కాలుకి ఇంజూరీ అయింది, ఒక 8 కుట్లు కూడా పడినాయి అని చెప్పాడంట. సో దీంతో మరి నేను అవైలబుల్గా ఉండలేను, ఆడలేను అని చెప్పాడంట. సో మరి దీంతో మరి అతని ప్లేస్లో మరి జగదీశ్ని పిలిచారని టాక్ వచ్చిందనమాట ఇప్పుడైతే. సో మరి ఇప్పుడు జగదీశ్వరన్ పరిస్థితి చూస్తే అతను మనకి ఐపీఎల్లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, కానీ లిస్ట్ ఏ క్రికెట్లో అతనికి చాలా మంచి రికార్డు ఉంది. సో ఈవెన్ మనకి చెప్పాలంటే వరుసగా 5 సెంచరీలు కూడా కొట్టిన రికార్డు అతని పేరు మీద ఉంది ఇప్పుడు కూడా. సో మరి దీంతో జగదీశ్ని పిలిచారనమాట. అయితే ఇది నిజంగా ఇషాన్ కిషన్కి ఇది ఒక బ్యాక్ డ్రాప్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి ఛాన్సెస్ వచ్చినప్పుడు కూడా అతనికి ఇంజూర్ అయ్యి ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడంటే సో మరి దరిద్రం కాకపోతే ఇంకోటి వేరేది ఏమనలేదు ఇంకా.